ఏళ్ళైంది, 50 ఏళ్ళ నుండి ఒక్కసారి రోడ్డు వేస్తున్నారు. ఈ డ్రైనేజ్ కోసం తోగినారు కానీ తోగినది 28 ఏళ్ళు అయింది, రోడ్డు వేస్తున్నారు. రోడ్డు రాలేదు. చిన్నలు పెద్దలు అందరు కింద పడి చచ్చిపోతున్నారు. ఈ డేర్లో 15 మంది చచ్చిపోయినారు కింద పడి కూడా. చెప్పొచ్చిన మేము అవన్నీ పాల ప్యాకెట్లు కింద పడి చచ్చిపోతున్నారు. ఇబ్బంది. నిండు మనుషులు ఆటో ఎక్కరాలంటే మీకు వార్డుకి రామంటారు. రోడ్డు మీద ఇడిచిపోతున్నారు. నిండు మనుషులు తోలుకొని ఆసుపత్రికి పోతే మీ రోడ్డుకి మేము రామమ్మా, గర్భిణీలు ఏమన్నా అవుతారని చెప్తున్నారు. చదువుకో మాకి రోడ్డు తప్పకుండా వేయాలి. మీరు వేస్తాము రోడ్డు అంటారు కానీ వైసీపీ వచ్చిన వాళ్ళు వేయలేదు, టీడీపీ వాళ్ళు వచ్చిన వాళ్ళు వేయలేదు. మంజూరు వాటలు నాగలికి మంజూరు వాటర్ చేస్తామన్నారు. ఇదే మంటి కుక్కలు ఈసారి వస్తే ఓట్లు మాత్రం వేయద్దండి. 500 1000 మనం తీసుకునే 5 ఏళ్ళు బాధపడతాం. ఇంత బాగుంది రోడ్డు. చేస్తారు అంటే ఏదో అవి చూసి చెప్తారంట అతని. మరి ఇదంతా ఎవరు చేయాలి? మరి ఇవన్నీ మామే చేసుకుంటామా? కొంచెం ముందు పోయి స్టూడెంట్స్ ఎట్లుందా నర్సరీకన్నా వస్తుందా? అస్సలు రాడు ఇక్కడ. అతని ఎంతసేపు ఆడే క్లీన్ చేస్తున్నాడు. పెద్ద బాయ్ టీడీపీ చూశారు, వైసీపీ చూశారు. ఓట్లు వేసారు, గెలిపించినా రోడ్డు మీద ప్రజలను పూర్తిగా మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ రోడ్ వేసేంత వరకు కూడా ఏ పార్టీకి కూడా ఓట్లేరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా భీష్మించి కూర్చున్నారని జరిగింది. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి రావాలని చెప్పి ఈ రోడ్డును మహా నెలలో రోడ్ వేయాలని చెప్పి కూడా ఇవాళ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.